ఈరోజు మనం వైట్ నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ చేసుకుందామండి. బ్రేక్ఫాస్ట్ ఐటెం, స్నాక్స్ ఐటెం కూడా ఇది. నెక్స్ట్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కోసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, టమాటా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు. ఈ పసుపుని నేను నీళ్ళలో కలిపి పెట్టుకున్నాను, ఎందుకంటే దాంట్లో కలర్ వేస్తారు కదండి, న్యాచురల్గా ఉండాలని చెప్పేసి నేను పసుపు కలర్ వేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేయండి మనం నూడిల్స్ ఎలా తయారు చేసుకొని చూసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకుని నూనె పోసుకుందామండి. తగినంత నూనె పోసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చేయాలి. బ్రౌన్ కలర్ అయిందండి. ఇలా వస్తే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నెక్స్ట్ క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, మనం పోసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, స్టవ్ చిన్నగా పెట్టుకుని మంచిగా వేయించుకోవాలండి. వీటిని మొత్తం అంతా చక్కగా వేగిపోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా వేయించుకోవాలండి మనం. ఓకే అండి, ఇది వేగిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటాస్ కొంచెం దీంట్లో మిక్స్ అయిపోయే వరకు కొంచెం వేయించుకుందాం. మొత్తం అన్నీ వెజిటబుల్స్ అన్నీ ఇలా వేగాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. మనకి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకోవాలండి. దీనికి అంత ఇంత అని చెప్పక్కర్లేదు. మూత పెట్టుకుందాం అండి, కొంచెం సేపు మూత పెట్టుకుందాం. మూత తెరిచి చూసేద్దామండి. వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి కొంచెం వెజిటబుల్స్ తీసేసుకోవాలండి. తీసి పక్కకు పెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఉంచేసేయాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదండి నూడిల్స్, వాటిని తీసి ఇందులో ఇలా వేసేసుకోవాలి. చాలా కాలిపోతుందండి, అయినా కానీ వేయాల్సి వస్తుంది.
ఇది బాగా దీంట్లో మసాలా మొత్తం వచ్చేయాలండి. ఇప్పుడు మిగిలింది మనం తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా, నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నానండి గరం మసాలా, అదే వేస్తున్నాను. నేను బయట మసాలాలు ఏమి యూజ్ చేయనండి, ఇంట్లోనే గరం మసాలా వేస్తాను. మ్యాగీ మసాలా అవన్నీ నేను వేయను. ఈ విధంగానే మా పిల్లలకి చేసి పెడతాను. ఎక్కడ వైట్గా కనిపించొద్దండి, మొత్తం మసాలా అంతా నూడిల్స్కి అంతటికి పట్టాలి. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కలర్ ఏమి వేయట్లేదండి, కలర్స్ దొరుకుతాయి కదా బయట, కలర్స్ అన్నీ నేను వేయనండి. న్యాచురల్గా కొంచెం పసుపులో వాటర్లో పసుపు కలుపుకొని వేసుకుంటున్నానండి, కొంచెం కలర్ రావడం కోసం. ఇంకా ఫ్రెండ్స్, అయిపోయిందండి, మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. అంతేనండి, మన నూడిల్స్ తయారైపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం అండి. చూసారా ఫ్రెండ్స్, ఎమ్మీగా ఎంత బాగుందో, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంది. చూడండి, మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారండి తినేద్దామని. ఈ నూడిల్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.